బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధించడం పూర్తిగా అవివేకమని సిపిఐ జాతీయ నాయకులు మాజీ శాసనసభ్యుడు చాడా వెంకటరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన ఆల్ ఇండియా బీడీ సిగరెట్ టొబాకో వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఐఐటియుసి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సంట బాలరాజు జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. దేశంలో బీడీ పరిశ్రమ ఎన్నో సమస్యలు సవాళ్లతో పోరాడుతుందని, ఈ పరిశ్రమ 14 రాష్ట్రాల్లో విస్తరించి ఉందని చాడా వెంకటరెడ్డి అన్నారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో తెలంగాణలో 1965లో బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి కార్మికుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టి కనీస కూలీ, పిఎఫ్, బోనస్, ఆదివారం సెలవులు, కరువు భత్యం అనేది కల్పించలేదనేసి అన్నారు. ఆల్ ఇండియా బీడీ సిగరెట్ టొబాకో వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటిసి ఆధ్వర్యంలో జాతీయ కౌన్సిల్ సమావేశాలు వేములవాడలో జరగడం ఒక మంచి పరిణామాలుగా భావిస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానీ, జగిత్యాల జిల్లాలో కానీ, కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో కానీ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కానీ, మెదకు ఉమ్మడి జిల్లాలో సిద్దిపేటతో సహా వరంగల్లో అనేక చోట్ల ఈ బీడీ పరిశ్రమ విస్తరించినది. అయితే బీడీ పరిశ్రమ నమ్ముకొని లక్షలాది మంది, ప్రధానంగా మహిళలు బీడీ కార్మికులుగా పొట్టబోసుకుంటా ఉన్నారు. వాళ్ళు శ్రమ దారపోస్తూ ఒక 1000 బీడీలు చేస్తే మొదట్లో 10 రూపాయలు, 20 రూపాయలు అట్లా పెరుగుతూ ఈ రోజుకు ఇప్పుడు కనీసం వీళ్ళకు 1000కి 200, 100 ఇస్తారనే పరిస్థితి వస్తే కనీసం 300 ఇవ్వాలనేటువంటి డిమాండ్ వీళ్ళు ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. ఇది న్యాయసమ్మతమైన డిమాండ్ అని అభిప్రాయపడతాను. అందుకు మహిళలు దీనివల్ల వ్యాధులు క్షయవ్యాధి లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ పిల్లలకు కూడా ఈ దుర్వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా కూడా విధి లేని గతి లేని తప్పనిసరి పరిస్థితులు పొట్టబోసుకోవాలి కాబట్టి ఈ బీడీ పరిశ్రమ నమ్ముతున్నారు. అయితే బీడీ పరిశ్రమ అనేది వాళ్ళ అనేక సవాళ్ళను, సమస్యలు ఎదుర్కొంటా ఉన్నది. సిగరెట్లు వచ్చిన తర్వాత, రకరకాల మద్యం వచ్చిన తర్వాత దీని మీద ఒక చిన్న చూపు ఏర్పడింది. అయినప్పటికీ దీన్ని నమ్ముకున్న వాళ్ళు, ఎప్పటి నుంచో దీనిలో పనిచేస్తున్న వాళ్ళు ఈ వృత్తిని విడవలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళ సమస్య పాలకులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీని మీద ఏంది